హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. ది 688 ఇది ఒక యూఎస్ఏ వాళ్ళది తెలుగులో అయితే డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక డ్రామా అండ్ హిస్టరీ అండ్ వార్గా ఉంటుంది. పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. వన్ టైం అయితే హ్యాపీగా చూడొచ్చు, నో ప్రాబ్లం. అంటే హిస్టరీ ఎక్కువగా ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు, చాలా బాగా నచ్చుతుంది. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్ దగ్గరగా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి నా కోసం ఫ్రెండ్స్. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే 1943 టైంలో ఏంటంటే అక్కడ యుద్ధాలు అనేది సెకండ్ వార్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ సెకండ్ వార్ జరిగేటప్పుడు కొంతమంది మిలిటరీ ఆర్మీస్ అంతా కూడా ఫైట్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళందరికీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని వాళ్ళు కొన్ని లెటర్స్ ఉంటాయి అనమాట. వాళ్ళ ఫ్యామిలీస్ పంపించే లెటర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ ఇటు పంపించే లెటర్స్ కొన్ని ఉంటాయి. ఆ లెటర్స్ అనేది ఎవరికి వెళ్ళకుండా మధ్యలోనే ఒక ప్లేస్లో ఉండిపోతాయి అనమాట. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొంతమంది లేడీస్ అందరినీ కూడా ఒక టీమ్ లాగా హైర్ చేసుకుని వాళ్ళందరితో వాళ్ళ లెటర్స్ అన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి వీళ్ళకి ఎలా సప్లై చేస్తారు ఏంటి అనేది బేసిక్ కాన్సెప్ట్ లిటరలీ చాలా బాగా చూపించారు. స్టార్టింగ్ కొంచెం సినిమా కొంచెం స్లోగా ఉన్నా కూడా మెయిన్ పాయింట్కి వెళ్ళిన తర్వాత కొంచెం పర్లేదు, బాగానే అనిపిస్తుంది. వన్ టైం అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ నన్ను అడిగితే. అంటే హిస్టరీ ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది చెప్పాలంటే. ఏంటంటే తెలుగు డబ్బింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగా అనిపించింది. అంటే 1943 టైంలో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఏంటని చాలా బాగా చూపించారు. ఆ టీం వర్క్ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. వన్ టైం హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని మరీ ఎంజాయ్ చేయొచ్చు. ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.